నిర్మల్ శ్రీనగర్ కాలనీలో వాసవి మందిరంలో కమ్యూనిటీ బతుకమ్మలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. బతుకమ్మ సందర్భంగా సైబర్ క్రైమ్, గంజా మోసాలపై అవగాహన కల్పించారు. మహిళల భాగస్వామ్యంతో నేరరహిత సమాజం వైపు ముందడుగు వేసేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. ఇక అనంతరం బతుకమ్మను పూజలు చేసి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారం అపహరించిన దొంగల ఘటన కలకలం రేపుతోంది. పాకలపాటి సుభద్ర అనే వృద్ధురాలిని మాస్క్ ధరించిన నలుగురు దుండగులు బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వృద్ధురాలు కేకలు వేయడంతో వారు పరారయ్యారు. డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అశ్వరావుపేటలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సుంకవల్లి వీరభద్రంకు చైర్మన్ పదవి రావడం పట్ల అభినందనలు తెలిపారు. పేదవారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వంటి పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా తెరట్పల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త భాస్కర్ గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈఎల్వి ఫౌండేషన్ ను ప్రారంభించారు. తొలి కార్యక్రమంగా దసరా ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15,000 మంది పాల్గొన్నట్లు ఈ వేడుకలో ప్రాంతీయ సాంస్కృతిక కార్యక్రమాలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామం గోపాలరావు పల్లికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఆయన మృతి గ్రామంలో విషాద విరామించింది. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కోనేరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు కలిసి శుభ్రతలో పనుల్లో పాల్గొన్నారు. కోనేరులోని నీటి కాలుష్యం, దోమల వల్ల ప్రజారోగ్యం ప్రభావితమవుతుందని నేతలు తెలిపారు. భవిష్యత్తులో పర్యవేక్షణ కొనసాగుతుందని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు. మహబూబాబాద్ ఓజీ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. థియేటర్ వద్ద పాలాభిషేకం, టపాసులు, నినాదాలతో అభిమానులు హంగామా కనువిందు చేసింది. యాక్షన్, బీజీఎం, ఫైట్లు బాగా ఉండటంతో ఓజీ సూపర్ హిట్ అని అభిమానులు ప్రకటిస్తున్నారు. మియాపూర్ నాగార్జున ఎన్క్లేవ్లోని రెహబిలిటేషన్ సెంటర్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. డ్రగ్స్ కు బానిసైన సందీప్ అనే అదే సెంటర్లో ఉన్న సులేమాన్, ఆదిల్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కాల్ మనీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. విద్యుత్ శాఖ ఉద్యోగి మల్లి కోటేశ్వరరావు వడ్డీ వ్యాపారం పేరుతో ఉద్యోగులను లక్షల్లో మోసం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బాధితుల్లో కొంతమంది అతని చేతిలో ఏటీఎం, చెక్కులు కోల్పోయి కోర్టుల్లోనూ ఇరుక్కున్నారు. కోటేశ్వరరావుపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నప్పటికీ చర్యలు కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురంలో పోలీసుల చేతివాటం బహిర్గతమైంది. పశువులతో వెళ్తున్న ఆటోలను ఆపి కాకి యూనిఫామ్ వేసిన పోలీసులు నగదు వసూలు చేసి వీడియోలు బయటకు వచ్చాయి. ఎస్ఐ క్రాంతి కుమార్ కు చెందిన ప్రైవేటు డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్ ముందు వాహనాల నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరి బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది. దీంతో నీరు తీయడానికి భారీ పంపులు ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గిన తర్వాతే పనులు మళ్లీ ప్రారంభమవుతాయని సింగరేణి అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అటవీ ప్రాంతాల్లో లభించే 150 రకాల విత్తనాల ప్రదర్శనను నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సును భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు ప్రారంభించారు. ఆయన తెలంగాణ భాష, సంస్కృతికి కనుమరుగవుతున్న నేపథ్యంలో అటవీ విత్తనాల ప్రదర్శన నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛహిత
సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెత్త చెదరంను తొలగించి పాఠశాల శుభ్రత పనులు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి అవసరమని అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా చీపురుపట్టిలో ఏక్ దిన్ ఏక్ గంట సేవా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రజలు కలిసి చెత్త ఊడ్చి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా ఉన్నారని తెలిపారు. ఇక స్థానిక అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. తిరుమలలో సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి కొత్త ఫిలిగ్రిమ్స్ను అమ్నిటీస్ కాంప్లెక్స్ 5ను ప్రారంభించారు. 102 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ ఒకేసారి 4,000 భక్తులకు ఉచిత వసతులు అందిస్తోంది. ఇక ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, వేడి నీటి సదుపాయం, పెద్ద డైనింగ్ హాల్లు ఉన్నాయి. సీఎం మొదటి బుకింగ్ టోకెన్ కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, బీఆర్ నాయుడు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.